ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్లో అవతరణ ఉత్సవాలను ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోటీగా కలెక్టరేట్ ఎదురుగా బీజేపీ నేతలు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్ ను జిల్లా రెవెన్యూ అధికారి మాధవి తొలగించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపూడి గణేష్ నిరసన యత్నించాడు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన జగ్గంపూడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా కోడుమూరులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్లను పురస్కరించుకుని వైసీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రభుత్వం పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ ఎన్నికల్లో 5వసారి సైతం ఎంఐఎం పార్టీయే పట్టణ పీఠం కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ అన్నారు. గడిచిన 2.5 ఏళ్లలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కొబ్బరికాయలు కొట్టడం తప్పు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టీమ్ రీస్ వైస్ చైర్మన్ షహీన్ ఖురేకి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 24 గంటలలోపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల పట్ల బీఆర్ఎస్ నేతలు ఇంత విషం ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పట్టుదల, క్రమశిక్షణతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ టాలెంట్ టెస్ట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 12 విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 4 రోజుల పాటు వివిధ నిర్మాణ రంగం ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 50 మంది 18 ఏళ్లలోపు పిల్లలను గుర్తించామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట కస్తూరిబా గాంధీ పాఠశాలలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. విద్యార్థిని బావ మహేంద్ర అనే వ్యక్తి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొన్నంత భరోసా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మంత్రి క్యాంప్ కార్యాలయంలో 190 మంది లబ్ధిదారులకు మంజూరైన 2,30,00,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.